జై శ్రీరామ్. నా పేరు ఒకలాదేవి అండి. నేను శేషాచలం నుంచి వచ్చాను. నాకు ఒక పుత్రుడు కలడు. అతని పేరు శ్రీనివాసుడు. 25 ఏళ్లవాడు. శిష్టం గోత్రం కలవాడు. దైవాంశకు చెందినవాడు. మా అబ్బాయి ఒకసారి మదగజము తరుగుతూ వేటకు వెళ్ళినప్పుడు అలసి సొలసి సేద తీరుతున్నప్పుడు చెట్టు నీడన మీ పద్మావతిదేవి చెలికత్తెలతో ఆటలాడుచు వచ్చి కళ్ళ గంపలు కట్టుకుని మా అబ్బాయిని పట్టుకుందండి. అందువల్ల ఇద్దరు చూసి మనసులు కలిసి పరిణయం ఆడతలచి మీకు వివరాలన్నీ తెలిపి మీ సమ్మతి తెలియజేసుకురమ్మని పంపించారని మా అబ్బాయి. మీ సమ్మతి కూడా తెలియజేస్తే ఈ కళ్యాణం జరిపిస్తే మీరు మేము ధన్యులు అవుతాం అనుకుంటున్నానండి. సంతోషమండి. చాలా చక్కగా మాకు అమ్మాయిలు ఉన్నారని తెలుసుకుని చక్కగా మీ అబ్బాయిని మా అమ్మాయిలకి ఇవ్వటానికి మీరు వచ్చారు కాబట్టి కాస్త మీ అబ్బాయి యొక్క విద్యార్హతలు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన యొక్క గుణగణాలు కూడా మాకు వివరిస్తే అప్పుడు మా కుమార్తెను మీ కోడలుగా ఇవ్వడానికి మేము అంగీకరిస్తామండి. తప్పకుండానండి. మా అబ్బాయి సకల విద్యా పారంగతుడండి. సకల వేదాలు శాస్త్రాలు దాల్చిన స్వామి అన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపం నారాయణుడే. ఆయన్ని గురించి వర్ణించడానికి ఆ 1000 పడగల ఆదిశేషుడు కూడా సాధ్యం కాదు. ఆయనే కృష్ణావతారం దాల్చి ఈ ప్రపంచానికి సమస్త మానవాళికి భగవద్గీత ప్రసాదించి జగద్గురు అయ్యారండి. అందుకని ఆయనలోనే అన్ని విద్యలు ఉన్నాయి కదండి. దశవేషాలు అంటారు, కాస్త వాటి గురించి వివరంగా చెప్తామండి. దసరా వేషాలు కనుక దశావతారాలు. ఎందుకంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం దాల్చి అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని నిలబెట్టడం కోసమే, లోక కళ్యాణం కోసం, భక్త రక్షణ, దుష్ట శిక్షణ కోసమే ఒక్కొక్క అవతారం దాల్చి చేశారండి మా స్వామి. భక్తులు కాపాడడమే ఆయన ప్రథమ ఉద్దేశం అండి అవతారం దాల్చడం కోసం. కాస్త ఆస్తి వివరాలు, కాస్త ఆయనకి నెలవారీ ఎంత ఆదాయమో, మరి మా అమ్మాయిలు ఇవ్వడానికి మేము కూడా మా అమ్మాయిలు అన్ని సౌకర్యం ఉండాలి కదండి. మీకు అలాంటి సందేహాలు ఏమీ వద్దండి. సప్తగిరీశ్వరుడు అండి మా స్వామి. రోజుకి 3 నుంచి 14 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అది లెక్కించడానికి పరకామణి సేవ పేరుతో భక్తులు పేద గొప్ప తారతమ్యం లేకుండా అందరూ వచ్చి సేవ చేసుకుంటారండి. విద్యార్హత బాగుంది, అంతా బాగుంది. మేము మా కుమార్తెలు ఇవ్వడానికి మేము సంతోషంగా ఒప్పుకుంటున్నామండి. మా అబ్బాయి అయితే మీ అమ్మాయి రూపలావణ్యాల గురించి చెప్పారండి. గుణగణాలు వివరాలు కూడా చెప్తే మేము తెలుసుకుంటామండి.